ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా పంజర్ల దగ్గర ఆత్మహత్య చేసుకున్న రాజ్ కుమార్ మృతదేహాన్ని చేవెళ్ల హాస్పిటల్ కి తరలించారు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామం దగ్గర రాజ్ కుమార్ డెడ్ బాడీ లభ్యమైంది. తన మేనమామ ఊర్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు రాజ్ కుమార్. 6 హత్యలకి ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు అతను. రాజ్ కుమార్ డెడ్ బాడీ దొరికిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో సీసీ కెమెరా ఉంది. ఆ కెమెరాలో నమోదైన దృశ్యాలు కేసు దర్యాప్తుకి ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. రాజ్ కుమార్ ఎప్పుడు అక్కడికి వచ్చాడు, ఎవరితో కలిసి వచ్చాడు, చివరిసారిగా అతను కదలికలు ఏ విధంగా ఉన్నాయి, ఈ అంశాలకు సంబంధించి అదనపు సమాచారం సీసీ ఫుటేజ్ లో లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాకి సంబంధించిన అదనపు సమాచారం అక్కడ స్పాట్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. రాజ్ కుమార్ ఎక్కడైతే ఆత్మహత్య చేసుకున్నాడో ఆ ల్యాండ్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకే సంబంధించింది. రాజ్ కుమార్ హత్య చేసిన తర్వాత ఇక్కడ ఎప్పుడు వచ్చాడు, ఏ విధంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది కూడా పోలీసు అధికారులు అయితే విచారిస్తున్న పరిస్థితి. ఈ నేను దృశ్యాలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎక్కడైతే ఈ ప్రజలు ఆడ గుమిగూడారో అక్కడ కొద్దిసేపు క్రితమే రాజ్ కుమార్ మృతదేహం దొరికింది. అక్కడ పోలీసు అక్కడ నుంచి ఆ డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని మార్చికి తరలించారు. మరి కాసేపట్లో కూడా పోస్ట్మార్టం పూర్తిగా అయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకి అప్పచెప్తాము అనేసి పోలీసు అధికారులు కూడా అక్కడ పంచనామా చేసిన పరిస్థితి. అసలు రాజ్ కుమార్ ఈ పొలాలకు ఎప్పుడు వచ్చాడు, అసలు రాజ్ కుమార్ ఇక్కడ ఆత్మహత్య చేసుకోకముందు ఏ విధంగా ఇక్కడకు చేరుకున్నాడు అనేది ఇప్పుడు చెప్పబోయే ఏకైక సీసీ కెమెరా ఈ పొలాల్లోనే ఉంది. ఈ పొలాల్లో ఉన్న సీసీ కెమెరా ఆల్మోస్ట్ రౌండప్ అవుతుంది. అంటే టెక్నికల్గా చూసుకుంటే ఆ సీసీ కెమెరా కూడా పనిచేసినట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కెమెరాలో బహుశా రికార్డ్ అయి ఉంటాయి. 4 వైపుల నుంచి కూడా ఆ సీసీ కెమెరా అయితే మూమెంట్ అయితే చేస్తుంది. ఆ మూమెంట్స్ కూడా రికార్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ సుమారు సీసీ కెమెరా ఉన్న ప్రాంతం నుంచి డెడ్ బాడీ దొరికిన ప్రాంతం సుమారు 100 మీటర్లో ఉన్న నేపథ్యంలో ఈ పొలాల్లో ఏ విధంగా అతను వచ్చాడు, ఏ విధంగా ఇక్కడ చేరుకున్నాడు, ఇంత పక్కడబందిగా తెలంగాణ పోలీసులు అయితే ప్రతి చోట తనిఖీలు నిర్వహిస్తున్న టైంలో ఇక్కడ దాకా చేరుకున్నాడంటే ఎవరైనా సహాయం తీసుకున్నాడా, లేకపోతే హత్య చేసిన తర్వాత నైట్లో వచ్చాడా, అసలు ఆ పాయిజన్ అక్కడ ఏ షాప్లో నుంచి కొనుగోలు చేశాడా అనేది కూడా ఇప్పుడు చివరిసారిగా చెప్పబోయేది. చివరిసారిగా ఆత్మహత్య చేసుకోకముందు ఏదైతే క్షణాలు ఉన్నాయో ఈ మొత్తం ఈ సీసీ కెమెరాలో బహుశా రికార్డ్ అయి ఉండొచ్చు. ఇక్కడ గ్రామస్తులు కూడా అదే చెప్తున్నారు. 4 వైపుల నుంచి ఆ మూమెంట్ చేస్తున్న ఈ సీసీ కెమెరా ఏదైతే ఉందో అది పూర్తిగా రికార్డ్ చేసే అవకాశం ఉన్నాయి. సుమారు 100 మీటర్ల దూరంలోనే ఇక్కడ రాజ్ కుమార్ డెడ్ బాడీ దొరికింది. ఇప్పుడు పోలీసులు కూడా ఈ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తను మొబైల్లో రికార్డ్ చేశాడనేది కూడా సిపి తరుణ్ జోషి కూడా మీడియా ముఖంగా ప్లే చేశారు. చివరి నిమిషాలు అతను చావకపోక ముందు ఎలా వచ్చాడు, ఇక్కడ ఈ పొలాల్లో ఏ విధంగా అతను చివరి నిమిషాలు గడిపాడనేది కూడా పూర్తిగా బహుశా కెమెరాలో రికార్డ్ అయి ఉండొచ్చు. పోలీసులు కూడా ఆల్మోస్ట్ సీసీటీవీ ఫుటేజ్ పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టిన పరిస్థితి. కెమెరామెన్ సాయికిరణ్తో నూరు మొహమ్మద్, టీవీ 9 హైదరాబాద్.